బీడీ కార్మికులకు 4016 రూపాయల జీవన భృతిని వెంటనే ఇవ్వాలని, ఎలాంటి ఆంక్షలు లేకుండా బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నటువంటి బీడీలు చుట్టే కార్మికులతో పాటు నెలసరి ఉద్యోగులు, ప్యాకర్స్, అదేవిధంగా గంపావాలా, చాటన్వాలా, బీడీ కమిషన్ ఏజెంట్లు తదితర అన్ని వర్గాల ప్రజలకు వీరందరికీ 4016 రూపాయల జీవన భృతిని ఇస్తానని చెప్పి మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ జీవన భృతిని ఇవ్వాలంటూ మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా కార్మికులకు మోసం చేసి జీవన భృతి ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం మూలంగా, కటాఫ్ డేటుని తొలగించకపోవడం మూలంగా 10 సంవత్సరాలుగా నష్టపోయిన కార్మికులందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళకే వచ్చినాయి. 2014 కన్నా ముందు పీఎఫ్ కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే 1000 రూపాయలు, ఆ తర్వాత 2016 రూపాయలు వాళ్ళు తీసుకోగలిగిండ్రు. కానీ రానటువంటి వాళ్లకు రాక అన్నమో రామచంద్ర అని చెప్పి ఆ రోజు నుండి ఇప్పటి వరకు ప్రభుత్వానికి మొరబెట్టుకున్న గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకే ఆ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ని ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కూడా అనేక వాగ్దానాలు చేసిండు. దాంట్లో ప్రధానంగా బీడీ కార్మికులకు కటాఫ్ డేట్ని తొలగిస్తానని, ఎలాంటి ఆంక్షలు లేకుండా 2000 కాదు దాన్ని డబుల్ చేసి 4016 రూపాయలు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసిండు. అది 100 రోజులలో ఇస్తా అని చెప్పి అన్నాడు. 100 రోజులు అయిపోయింది, 200 రోజులు కూడా అయిపోయింది. ఈ రోజు 7వ నెల గడుస్తుంది. అందుకని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలని చెప్పి, లేనట్లయితే ఇప్పుడు జరిగేటటువంటి అసెంబ్లీ కాడికి కూడా ముట్టడి చేస్తామని ఈ రోజు బోధన పట్టణంలో కార్మికులందరితోనే పెద్ద ఎత్తున ర్యాలీ. ఆర్టీఓ గారికి ఈ రోజు మేము మెమోరాండం ఇస్తున్నాం. ప్రభుత్వం స్పందించి వెంటనే కార్మికుల సమస్యలని పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.